హాయ్ అండి. హలో అందరికీ. ఇప్పుడు చింత చిగురు వచ్చే సీజన్ కదండి. పప్పు చింత చిగురు చేశానండి. పప్పు చింత చిగురు ఎవరికీ తెలియంది కాదు, అందరికీ తెలిసిందే. కానీ నేను చేసిన విధానంలో చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి కమ్మగా చాలా బాగుంటుంది. చింత చిగురు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కండరాల నొప్పి ఉన్న వాళ్ళు ఇది దొరికినప్పుడు ఎక్కువగా తింటే చాలా మంచిదండి. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక గ్లాసు కందిపప్పు వేసుకుని దీన్ని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పప్పు కమ్మగా ఉంటుందండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కూర వండుకుంటామో ఆ గిన్నెలో వేసుకుని ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. పప్పు ఇలా వేయించుకున్న తర్వాత కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. పప్పు ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కుక్కర్ పెట్టట్లేదండి నేను, ఇలా ఉడికించుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు అది ఉడికేలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిందో లేదో చూద్దాము. పప్పు ఉడికేటప్పుడు మధ్యలో చూసుకుంటూ నీళ్లు సరిపోకపోతే ఇంకొంచెం నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. నేను ఇంకొంచెం నీళ్లు వేసానండి. ఇలా 70% ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు చింత చిగురు చూద్దామండి. ఈ చింత చిగురు మా చెట్టుదేనండి, అప్పటికప్పుడు కోసుకొచ్చిన చింత చిగురు అనమాట. దీంట్లో ఉండే ముదిరిపోయిన కాడలు తీసేసుకోవాలి. కూరలో ఉండే అంత బాగుండదు అనమాట. ఇలా ముదిరి కాడలన్నీ తీసేసుకోవాలి. లేతగా ఉన్నవి ఉంచేయచ్చండి, ఉడికిపోతుంది. ఇది చాలామంది పప్పులో నలిపి వేసుకుంటారు, కానీ మేమైతే నలిపి వేయమండి. ఇలా ఆకులానే వేస్తాము. పెద్ద గుప్పెళ్ళతో ఒక 2 గుప్పెళ్ళ ఆకు తీసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ కందిపప్పుకి. ఇప్పుడు ఇదంతా జల్లిబుట్టలో వేసుకుని ట్యాప్ కింద పెట్టుకుని ఇలా శుభ్రం చేసుకుంటే శుభ్రం అయిపోతుందండి. అంటే చెట్టు మీద మనకి ఏ పురుగులు పాకినా లేదంటే మనకి ఏ ఇసుకైనా ఉన్నా కూడా ఇలా శుభ్రం అయిపోతుందండి. ఇలా జల్లిపుట్టలో వేసి కడుక్కుంటే శుభ్రం అయిపోతుంది. ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పులో వేసిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసినా కూడా కారం వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసుకుని అవసరమైతే కొంచెం నీళ్లు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చింత చిగురు వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం ఉండదండి. ఒక 2-3 నిమిషాలకి చింత చిగురు బాగా ఉడికిపోతుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోతుందండి. మనకి ఆకుల్లాగా కూడా కనిపించదు అనమాట. మీరు కావాలి అంటే పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు, ఇలా గరిటతో కూడా మెదిపేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనికి పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక తడకా పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసుకుని పోపుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకుని పప్పు అంతా కలిసేలాగా పప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకోవాలి. పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం నీళ్లు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, పప్పు చింత చిగురు రెడీ అయిపోయిందండి. రైస్లోకి చాలా కమ్మగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.